మన బోయింగ్ 787 హైపన్ 8 డ్రీమ్ లైనర్, తర్వాత ఎయిర్ ఇండియా 171 ఈ ఫ్లైట్. సో ఇది జూన్ 12వ తేదీ క్రాష్ అయ్యి అక్కడ దాంట్లో ఉన్న 240 మంది చనిపోయారు. ఒక్క రమేష్ విశ్వరూప్, అతను లండన్ సిటిజన్, 40 ఏళ్ళు, అతను ఒక్కడే బతికాడు. 11A సీటు. సో ఇప్పుడు ఈ ప్రమాదం ఎలా జరిగిందనే దాని మీద మొత్తం ప్రపంచవ్యాప్తంగా రకరకాల థియరీలు వస్తున్నాయి. ఎందుకంటే బోయింగ్ అనేది కంపెనీ అమెరికన్ది, ఎయిర్ ఇండియా ఇది ఇంటర్నేషనల్ ఫ్లైటు. ఇందులో 53 మంది బ్రిటిష్ వాళ్ళు, 7 మంది పోర్చుగీస్ వాళ్ళు, కెనడియన్ చనిపోయారు. సో అందువల్ల ప్రపంచవ్యాప్తంగా కూడా ఇప్పుడు దీని మీద దృష్టి పెట్టారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఏవియేషన్ ఎక్స్పర్ట్లందరూ కూడా దీని మీద పెట్టారు. అలాగే మన గవర్నమెంట్ కూడా దీని మీద విచారణకు ఆదేశించింది. అమెరికన్ ఏజెన్సీ, తర్వాత ఇంగ్లాండ్ ఏజెన్సీ, ఇండియాకు సంబంధించిన 2 ఏజెన్సీలు ఇప్పటి వరకు దీన్ని విచారణలోకి దిగాయి. ఆల్రెడీ బ్లాక్ బాక్స్ ఒకటి దొరికింది, అట్లాగే కాక్పిట్ వాయిస్ రికార్డర్ కూడా దొరికిందని చెప్తున్నారు. ఈ రెండింటినీ కూడా ఢిల్లీ ల్యాబొరేటరీలో అనలైజ్ చేస్తున్నారు. అలాగే వీడియో ఫుటేజ్ని అసలు ఈ ఫ్లైటు 23వ రన్వే నుంచి లేచి 625 అడుగుల ఎత్తులేకెళ్ళి అక్కడి నుంచి కిందికి వచ్చి బీజే మెడికల్ కాలేజీ హాస్టల్ మీద అది కుప్పకూలడం, ఈ ఫుటేజ్ అంతా కూడా ఇవాళ పదే పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలో అక్కడ కూలుతున్నప్పుడు ఒక కొత్త ఫుటేజ్ ఒకటి బయటకు వచ్చింది. అది ఎవరు తీశారు, వాళ్ళకి అది కూలుతుందని ముందే తెలుసా అన్నది ఒక ప్రశ్న అయితే, రెండో ప్రశ్న అక్కడ దగ్గరలో ఒక ఆబ్జెక్టు అనేది అది మరి ఫ్లైట్ నుంచి బయటికి వెళ్తుందా, ఫ్లైట్కి వచ్చి కొడుతుందా అనేది క్లియర్గా లేదు. ఫ్లైట్ నుంచి కొంచెం దూరంలో ఆ మిస్టీరియస్ ఆబ్జెక్ట్ అయితే ఒకటి కనిపిస్తుంది. మొదట్లో అది పక్షి అనుకున్నారు, ఎందుకంటే గుజరాత్లో 5 ఏళ్లలో దాదాపు 542 పక్షి యాక్సిడెంట్లు గుజరాత్లో ఉండే ఎయిర్పోర్ట్లలో జరిగాయి. ఇది కూడా వెరీ ఫేమస్ అనమాట. అహ్మదాబాద్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా ఈ పక్షులకి వెరీ ఫేమస్. సో అనేక సార్లు పక్షుల వల్ల కూడా యాక్సిడెంట్లు అవుతున్నాయి. పక్షి ఢీకొనడం వల్ల ఏమవుతుందంటే ఇంజిన్ దెబ్బతినే అవకాశం ఉంటుంది. సో ఇవి ఎప్పటి నుంచో జరుగుతున్నాయి కాబట్టి పక్షేమో అని కూడా అనుకున్నారు ఆ ఆబ్జెక్ట్ని. కానీ ఇప్పుడు క్లోజ్గా పరిశీలిస్తుంటే అది పక్షిలాగా లేదు అని అంటున్నారు. మరి ఈ రెక్క అనేది ఏంటి అంటే విమానం నుంచి బయటికి వెళ్ళిందా ఆబ్జెక్టు, లేదా విమానాన్ని ఢీకొనిందా? విమానం నుంచి బయటికి వెళ్ళిందంటేమో ఇది అప్పటికే ఇది కిందకు వచ్చేసి ఆ ఫోర్స్తో అది పేలిపోతున్న క్రమంలో ఈ రెక్కలు అంటే ఎమర్జెన్సీ డోర్ ఏదైతే ఉందో అది బయటికి వెళ్ళింది అనేది ఒక వెర్షన్ అన్నమాట. అట్లా కాకుండా ఫ్లాప్స్ అంటారు. ఫ్లాప్స్ అంటే విమాన వింగ్స్ ఉంటాయి కదా, వింగ్స్ దగ్గరలో ఉంటుంది, వింగ్స్కి ఆనుకొని ఆ ఫ్లాప్ అంటారు దాన్ని. ఈ అట్లాగే మామూలుగా ఒక వింగ్లో ల్యాండ్ గియరు, తర్వాత ఫ్లాపు ఇలాంటివి ఉంటాయన్నమాట. ఇది అవుట్ సైడ్ ఎడ్జిలో ఈ ఫ్లాప్ ఉంటుంది. సో ఇది ఆ ఫ్లాపు, డ్రాగు, థ్రస్ట్ ఈ 3 వెరీ ఇంపార్టెంట్ అనమాట. లేసేటప్పుడు ఫ్లాప్ చాలా ఇంపార్టెంట్. సో అది వీక్ అవ్వడం వల్ల, అది సరిగా కాన్ఫిగర్ అవ్వకపోవడం వల్ల అది ఎగిరిపడిందా అనే ఒక వెర్షన్ అయితే, రెండోది ఈ రమేష్ విశ్వరూప్ కూర్చొనున్న 11A సీటుకి దగ్గరలోనే ఎమర్జెన్సీ ఇది ఉంది, అది బయటికి వెళ్ళింది. ఈవెన్ రమేష్ విశ్వరూప్ కూడా మోడీ గారితో మాట్లాడాడు. అలాగే దూరదర్శన్తో కూడా ఆయన ఫస్ట్ బెడ్ మీద పడుకొని ఫస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చాడు. దాంట్లో కూడా ఆయన క్లియర్గా ఏం చెప్తున్నాడంటే, నేను చాలామంది అంటున్నారు నేను దూకేశానని, నేను దూకలేదు, నా సీటు విత్ బెల్ట్ కూడా వేసుకొని ఉన్నాను కాబట్టి నా సీటుతో పాటు నేను కూడా పక్కకి ఎగిరి పడ్డాను. మిగతా వాళ్ళు కూడా అలా పడ్డారు, కానీ వాళ్ళ మీద మంటలు కూడా వ్యాపించడం వాళ్ళు కాలిపోయారు. నేను పడిన వైపుగా మంట రాలేదు, అందుకని నేను సేవ్ అయినా, నాకు కొద్దిగా గాయాలైతే తగిలాయి కానీ నేను సేవ్ అయినా అన్నారు. ఇప్పుడు ఆ వీడియో కూడా విచిత్రంగా ఉంది. అతను సెల్ ఫోన్ కూడా అతని చేతిలో పెట్టుకొని నడుస్తున్నాడు. అతను అసలు ఈ విమానం నుంచి ప్రయాణం ఎక్కడైనా డౌట్ అయితే అందరికీ వస్తుంది, అలాగే నడుస్తున్నాడు అతను.
అతను కూడా ఇప్పుడు వచ్చి చెప్తున్నాడు, నేను కూడా ఒకసారి ఎలాంటి ప్రమాదంలో బతికాను. ఎందుకంటే 11A అనేది సపరేట్గా ఉంటుంది. అది కొద్దిగా హైట్లో ఉంటుంది, రెక్కకి దగ్గరలో ఉంటుంది, ఎగ్జిట్కి దూరంలో ఉంటుంది. ఫుడ్ కానీ అన్ని కానీ చివరిలో వస్తాయి, దానికి కూర్చోవడం కూడా కష్టం, అక్కడ ఇరుగ్గా ఫుడ్ ఆ లెగ్ స్పేస్ కూడా ఎక్కువ ఉండదు. సో మామూలుగా దాన్ని ఎవరు ప్రిఫర్ చేయరు. కానీ ఇప్పుడు అదే కాపాడింది. ఈయన ఎలా కాపాడిందో నన్ను కూడా అలాగే కాపాడిందని అతను అంటున్నాడు. ఇప్పుడు సో ఇతను కూర్చున్న దగ్గరలో ఉండే ఈ ఎమర్జెన్సీ గేటే బయట, ఆ ఎమర్జెన్సీ డోరే బయటపడింది, ఆ ఆబ్జెక్టే అనేది కొంతమంది విశ్లేషిస్తున్నారు. ఇంకొంతమంది ఏమో లేదు, అది ఏదో ఒక ఆబ్జెక్ట్ వచ్చి ఏమన్నా కొట్టిందా, ఎందుకంటే టర్కీ రోల్ కూడా ఉందని కొంతమంది అంటున్నారు. ఎందుకంటే ఈ బోయింగ్ 787 సిరీస్ ఏవైతే ఉన్నాయో వాటిని మెయింటెనెన్స్ అనేవి మామూలుగా మెయింటెనెన్స్ ఏబిసిడి మెయింటెనెన్స్ ఉంటాయి. సిడి మెయింటెనెన్స్ అంటే చాలా ఇంపార్టెంట్, హై మెయింటెనెన్స్ అంటారు వాటిని. ఈ హై మెయింటెనెన్స్ని టర్కీ కంపెనీకి ఇచ్చారు. సో వాళ్ళ ఏదన్నా ఇది ఉందా, మిస్యూజ్ ఉందా, వాళ్ళ కుట్ర కోణం ఉందా, కాన్స్పిరసీ ఉందా అన్న డౌట్ కూడా చాలామందికి అయితే వస్తుంది.